హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బంగాళాదుంపలతో వడలు. ఈ వడలు వచ్చేసి ఉదయం పూట టిఫిన్ లాగా కానీ సాయంత్రం పూట స్నాక్స్ లాగా కానీ తినడానికి బాగా ఉంటాయండి. చూడండి ఈ వడలు ఎంత స్మూత్గా పైనుంచి లేయర్ క్రంచీగా ఎంత బాగున్నాయో. కాదండి, ఈ వడలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. వాళ్ళు 2 టైప్స్లో చుట్టుకోవచ్చండి. 2 బంగాళాదుంపలు తీసుకొని బంగాళాదుంపలను 1లో 4 ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ బంగాళాదుంప ముక్కలను కుక్కర్లో వేసి నీళ్లు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోని గ్యాస్ తీసేసి కుక్కర్ ఓపెన్ చేసి బంగాళాదుంపలను బయటికి తీసుకోవాలి. ఈ బంగాళాదుంప పైన ఉన్న తొక్కను తీసేయండి. ఈ బంగాళాదుంపలను స్మాషర్తో బంగాళాదుంప అంతా మెత్తగా అయ్యేలాగా స్మాష్ చేయండి. ఇందులో కరివేపాకు, హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్, హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొరియాండర్ లీవ్స్, హాఫ్ స్పూన్ జీరా, 1 స్పూన్ సాల్ట్, 1 చీజ్ స్లైస్ అన్నీ వేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి వేసుకొని కలుపుకోవాలి. చేతులకు ఆయిల్ పూసుకొని ఆ మిశ్రమంలో హాఫ్ మిశ్రమం తీసుకొని ఇప్పుడు కొంచెం రౌండ్ షేప్ లాగా సర్కిల్ వచ్చేటట్టుగా రౌండ్గా చేసుకోవాలి. ఈ సర్కిల్ షేప్లోని 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఇది ఫస్ట్ మెథడ్లో ఇలా తీసుకొని మిశ్రమం ఇలా రౌండ్ షేప్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని రౌండ్గా చేసుకొని కొంచెం మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి. చూడండి రౌండ్గా వడా షేప్ వచ్చేసింది. ఇది ఫస్ట్ మెథడ్లో ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ మెథడ్లో మిగిలిన మిశ్రమం అంతా తీసుకొని చపాతీ పిండులాగా ఉండలు తీసుకొని కొన్ని ఉండలు తీసుకొని రౌండ్గా చుట్టేసి చేతి మీదనే పెట్టి రౌండ్గా చుట్టేసుకొని మధ్యలో హోల్ పెట్టుకున్నారంటే ఇది ఇంకొక వడ షేప్ వచ్చేస్తుందండి. మీకు చేసుకోవడానికి ఏ మెథడ్ సింపుల్గా అనిపిస్తే ఆ మెథడ్లో మీరు వడలు తయారు చేసుకోవచ్చు. వన్ బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ మైదా ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, కొంచెం నీళ్లు వేసి స్పూన్తో బాగా ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒక ప్లేట్లో వరినిసెల్లి సేవ్యాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకోండి. తయారు చేసుకున్న వడను తీసుకొని ఆ మైదా ఫ్లోర్లో డిప్ చేసి వడ తీసి మళ్ళీ సేవియా ప్లేట్లో వేసి సేవియా అంతా పైనుంచి బాగా ఆ వడకి పట్టేటట్టు గార్నిష్ లాగా చేయండి. బాగా అద్దండి. బాగా అద్దుకుంటే సేవియా విడిపోకుండా చాలా చక్కగా అంటుకుంటాయి. ఇంతేనండి. ఒక్కొక్కటి అలానే మైదా ఫ్లోర్లో డిప్ చేయండి. మళ్ళీ సేవియా ప్లేట్లో వేయండి. ఇలా సేవియాను అంటించండి. ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇలాగే అన్ని వడలను ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వడలను ఒక అర్ధగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో
పెట్టుకోండి. అర్ధగంట తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం నూనెలో షాలో ఫ్రై లాగా ఈ వడలన్నీ బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. తక్కువ మంట మీదనే కాల్చుకోవాలండి. ఎక్కువ నూనె కూడా వేయకూడదు. షాలో ఫ్రై అంటే తక్కువ నూనెలో 2 వైపులా అటు ఇటు తిప్పించుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు ఎర్రగా అయినాయి. ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా వడలన్నీ ఇలాగే స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి. దీనిపైన కావాలనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ని గార్నిష్ లాగా చల్లుకోవచ్చు. లేదంటే మీరు ఫస్ట్ పొటాటో మిశ్రమం తయారు చేసుకున్నాం కదా, దాంట్లోనైనా చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. అంతేనండి, ఈ వడలు తయారైపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తూనే నోరు ఊరుతుంది. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలనే హోప్ కలుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.